రాత్రి 12 గంటలు. సుమిత్ ఒంటరిగా ఇంట్లో కూర్చుని ల్యాప్టాప్పై పనిచేస్తున్నాడు. అకస్మాత్తుగా విండో వైపు నుండి తట్ తట్ అనే శబ్దం వినిపించింది. అతను భయంతో చూస్తే కిటికీ గాజుమీద ముద్దుగా చేయి ముద్ర కనిపించింది. అది ఎవరో తడిసిన చేతులతో కిటికీని తట్టినట్లు. సుమిత్ హృదయం వేగంగా కొట్టుకుంది. అతను లేచి కిటికీ దగ్గరకు వెళ్లి బయట చూస్తే ఎవరూ లేరు. కాని నేలమీద రక్తం చుక్కలు కనిపించాయి. అతని భయం మరింత పెరిగింది. తిరిగి ల్యాప్టాప్ వైపు తిరిగాడు. స్క్రీన్ మీద ఒక పాపం వచ్చింది. నన్ను ఎందుకు చంపావు? సుమిత్ కళ్ళు విప్పి చూస్తే ముందు నిల్చున్నది అతని 1 సంవత్సరం క్రితం ప్రేమికుడిచేత చంపబడిన అమ్మాయి. ఆమె కళ్లలో నుండి రక్తం కారుతూ, నువ్వు నా హత్య చేశావ్. ఇప్పుడు నేను నీ జీవితం తీస్తాను. ఆమె చేయి సుమిత్ గొంతు వైపు సాగింది.